రైట్. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏది అంటే ఏం చెప్తారు? ఇంకెవరితో చేయాలని ఉంది? ఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా ఉండాలి అని ఏదైనా ఉందా మీకు? అండి యాక్చువల్‌గా ఎవరికైనా చిన్నప్పటి నుంచి జనరల్‌గా లైక్ ఎనీ ఆర్ట్ వైస్ క్రియేటివ్ ఉన్నా కానీ మనకి 'మాయాబజార్' సినిమా చూస్తే ఒక క్యూరియస్ ఉంటది. అబ్బా! హ్మ్. ఏంటి ఈ ఫుడ్ ఎలా ఇన్ని ఫుడ్స్ ఎలా ఎలా మాయమవుతున్నాయి? తింటారు? ఇలా గిన్నె ఇలా ఉన్నాయి. ఓకే. అప్పట్లో ఇలా ఉండేదా? ఆహ్, ష ష మన ఫుడ్ ఏరియా అండ్ ఆల్. సో, లక్కీగా అవన్నీ చూసి వచ్చిన ఆహ్, ఒక పర్సన్‌గా నాకు లక్కీ ఏంటంటే ఐ థింక్ సీ ఐ హావ్ బీన్ గుడ్ త్రూఔట్ మై జర్నీ హ్మ్. with my skill and process of work. But at the same time, I'm lucky enough to try few things. సో అందరు ఆర్ట్ డైరెక్టర్లకి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదండి. టెక్నీషియన్ ఇస్ అ టెక్నీషియన్. బట్ స్కోప్ ఆఫ్ వర్క్ విల్ డిఫైన్ యువర్ ప్రాసెస్. హ్మ్. సో అండ్ సక్సెస్. నాకు లక్కీగా ఏంటి ఫస్ట్‌లోనే 'మహానటి' ఫిల్మ్‌కి వర్క్ చేశాను నేను. అవును. సో సమ్‌వేర్ ఆ కుతూహలం ఏదైతే ఉంటదో ఓల్డ్ ఫిల్మ్స్ చూసి ఎక్సైట్ అయ్యి మనం ఏదైతే చూసి వచ్చుంటామో ఆ హ్మ్. ఫిల్మ్స్ అన్నిటికి ఇండైరెక్ట్‌గా యూ గాట్ ద బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ ఆన్సర్ చేశాం. అనుకోవచ్చా? యాక్సెస్ వచ్చింది. రైట్. అండ్ బికాస్ టు వర్క్ ఫర్ దట్ ఫిల్మ్స్ ఐ హాడ్ టు అండర్‌స్టాండ్ హౌ దే డిడ్. హ్మ్. బికాస్ ఇట్ వాస్ బ్లాక్ అండ్ వైట్. సో బ్లాక్ అండ్ వైట్ అంటే ఉట్టి బ్లాక్ అండ్ వైట్ పెయింట్ ఏస్తే ఆ లుక్ రాదు. హ్మ్. సో వాట్ కలర్స్ వాడితే మనకి లైక్ సాచురేటెడ్ అండ్ నాన్ సాచురేటెడ్ కలర్స్‌లో ఎలా తీసుకొస్తాము. సో యూ గెట్ ఎ బెటర్ అండర్‌స్టాండింగ్ బికాస్ ఎవరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఇప్పుడు తీయట్లా. అవును. సో అవన్నీ ఇప్పుడు మనకు అర్థం కావు అండ్ వి నెవర్ నీడ్ ఇట్. యాహ్! బట్ ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆ ఎక్స్‌పోజర్ దొరికింది. హ్మ్. Then other period films like because Mahanati was 50s and all. Then immediately I worked for Jersey. Jersey is రైట్. something 80s and it is in అగైన్ యెస్. Hyderabad. యెస్. So you will see all the things what I saw in my childhood. So my father was a central government employee. So we had the whole exposure of how the quarters system will work and how the people stay and all, and how the houses will be there. So if you see Jersey, most of the elements whatever I had in my childhood, which హ్మ్. I had clear memory, I recreated in that houses whatever we saw in the Jersey. ఐస్ క్రీమ్ బాల్ అవ్వచ్చు, హ్మ్. ఒక లైట్ అవ్వచ్చు, ఈవెన్ స్టెబిలైజర్. దే ఆర్ అవును. వెరీ మచ్ డీటెయిల్స్ విచ్ వి చాక్లేట్ కూడా ఉంటది. ఆ డైరీ చాక్లేట్ మిల్క్ కూడా కూడా యూ సీ వేరియేషన్స్ లైక్ డైరీ కరెక్ట్. మిల్క్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సమ్‌వేర్ అరౌండ్ మెనీ 4 to 5 వేస్. టైమ్స్ యెస్. మెనీ డిజైన్స్. డిజైన్స్ బట్ ఇయర్ పాత వైస్. డైరీ యాహ్! మిల్క్ తేవడం. సో ఇలా అవన్నీ చిన్న క్రియేట్ చిన్నవి చేసాము. చాలా ఉంటాయి కదా సార్. యాహ్! అసలు యాక్చువల్లీ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ గోస్ ఇంటూ అవును. ఇట్. రైట్. మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతూ ఉంటుంది సార్ సీయింగ్ దెమ్ యూ వర్కింగ్ ఫర్ సచ్ బిగ్ ఫిల్మ్స్? I think every parent will be happy about someone, their child getting successful. But unfortunately, uh, my father couldn't see my whole success, what I am right now. That is the only thing I have always guilty about, that he రైట్. couldn't see where I am standing today. I think my mom and my brother, I have two people right now. So I think yeah, they are very important to me and they really love what I do. అండ్ ఆబ్వియస్లీ మన వర్కింగ్ టైమింగ్స్ని బట్టి అదొక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓ టైమింగ్ లేదు, పాడలేదని. అవును. బట్ ఓకే. Definitely your father will be proud somewhere యాహ్! watching you, యాహ్! right? We are also proud of you, sir. Such a great work అని చెప్పొచ్చు. అదే వన్ వర్డ్ అబౌట్ బుచ్చిబాబు గారు ఏం చెప్తారు? ఈజ్ స్టోరీ టెల్లర్ అండి. హ్మ్. ఈజ్ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. అండ్ ప్రీవియస్ ఫిల్మ్ మీరు చూశారు. అండ్ ఈ ఫిలిం అసలు ఏ మాత్రం తగ్గదు. ఏ స్టోరీ టెల్లింగ్‌కి ఏ మాత్రం తగ్గదు. అండ్ ఎవ్రీబడీ విల్ ఎంజాయ్. ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు కమెంట్ లైక్ ఆహ్, ఇంకా తెగిపోద్ది, పగిలిపోద్ది అదంతా కాదు. డీసెంట్ ఫిలిం. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద హ్మ్. ప్రాసెస్ ఆఫ్ ద ఫిలిం త్రూఔట్ ద జర్నీ ఆఫ్ ద 2 ½ hours of the film. But ending, like, you'll be satisfied when you come out of the theaters. రైట్. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ గారు. మన గ్లోబల్ స్టార్. I've never seen such a humble person with such a stature and approachable, and like he's very caring. And వర్క్ వైజ్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదండి. యాజ్ ఎ పర్సన్‌గా వాట్ హీ ఈస్ టు మీ ఐ కెన్ టెల్. బట్ వర్క్ వైజ్ లైక్ హీ ఈస్ ప్రూవెన్ యాక్టర్ అండ్ ఐయామ్ నోవేర్ టు కమెంట్ ఆన్ హిమ్. రైట్. ఫైనల్‌గా అసలు 'పెద్ది' మూవీ ఫ్యాన్స్ ఎందుకు చూడాలి అంటే ఆఫ్‌కోర్స్ మేము చూస్తాము. కానీ వన్ వర్డ్ టు వాట్ క్యాన్ వి ఎక్స్‌పెక్ట్ టు సర్ప్రైజ్ దెమ్ మా ఫ్యాన్స్ అందరికి? అంటే మేబీ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇన్ దిస్ వే. బట్ యాహ్! జనరల్‌గా మార్కెట్‌లో ఉన్న టాక్ ఏంటి మనకి, చరణ్ గారు బిఫోర్ 'రంగస్థలం' అండ్ ఆఫ్టర్ 'రంగస్థలం' అనే ఒక ఏడీబీసీ లాంటి ఒక టెంప్లేట్ ఉంది. హ్మ్. ఐ థింక్ 'పెద్ది' విల్ బ్రేక్ దట్ టెంప్లేట్. ఐ థింక్ యూ విల్ సీ ఏ డిఫరెంట్ రామ్ చరణ్.
గారు ఇన్ దిస్ ఫిలిం, అండ్ ఎవ్రీబడి విల్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐ థింక్ ఫ్రాన్స్కి అయితే ఫీస్ట్ అండి. అవునా? యా, యా. రైట్.